ఉన్న ఊరిని పట్టుకొని ఉంటే కాయ కష్టం చేసుకొని పోరలను ప్రైవేట్ బడికి పంపిస్తారు. వేలకు వేలు ఎవరు పెడతారు అనుకుంటే సర్కార్ బడి ఉండనే ఉండే. అట్లనే జిల్లా సెంటర్కో పట్టణానికో బతకవేండ్రు అనుకోండి, వాళ్ళ తాకతును బట్టి ఈ స్కూల్లో షేరిక వేపిస్తారు. వీళ్ళంటే ఇక ఈడనే బతుకుదామని వస్తారు. కానీ కొన్ని కుటుంబాలు అట్లా కాదు. కొన్నొద్దులు ఒక ఏరియాల, ఇంకొన్నొద్దులు ఇంకో ఏరియాల పనిచేస్తుంటారు. ఊర్లు పట్టుకొని తిరుగుతుంటారు. హాగో గాళ్ళ పిల్లల ముచ్చటే ఇది. ట్రాక్టర్ల పోర్లంతా ఊరికి పోతుర్రో ఫంక్షన్ కు పోతుర్రో అనుకునేరు. సీదా వచ్చి బడికాడ ఆగింది. చలో వెనక మరలా డోర్ తీసి ఒక్కొక్కలను కిందికి దింపితే లైన్ కట్టి క్లాసులకు పోతుర్రు. ఎవరన్నా బస్సుల్లో వస్తారు, ఆటోల్లో వస్తారు. వీళ్ళేంది ట్రాక్టర్లు వచ్చిర్రు అంటారేమో. ఇళ్ళకెళ్ళి కాదు మరి వచ్చింది, ఇటుక బట్టీలకెంచి బడి బాట పట్టిర్రు. కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్ కాడ 3 ఇటుక బట్టీలు ఓ కోళ్ల ఫారం నడుస్తుంది. ఒడిశా నుంచి వచ్చిన 100 కుటుంబాలకు మీదనే పని చేస్తాయి. అవయ్యలు పని చేస్తుంటే పోర్లలు దుమ్ములు ఎగురుడు గాయ గాయ చేస్తుంటే ఆడనే వాళ్ళ కోసానికి గవర్నమెంట్ బడి చాలు చేస్తే అట్లనే నడిచింది. అట్లా కాదని సర్కార్ బడులు వీళ్ళ కోసానికి సౌలత్ చేయురని కలెక్టర్ ప్రమేలా సత్పత్ మేడం ఆర్డర్ వేస్తే ఇట్లా బడి బాట పట్టిర్రు అంతా. 2 సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలలోనే ఒక తరగతి గది కేటాయించి వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది. బ్రిక్స్ టు బుక్స్ కార్యం కింద ఏం తక్కువ 50 మంది పోరలు చదువుకుంటుర్రట. అగో మేడం దగ్గరుండి తానం చేపిస్తుంది, కటింగ్ చేపిస్తుంది. కడమ పిల్లలు ఎట్లున్నారో వీళ్ళు సుదట్లా తయారైండ్రు. అంతేకాదు చదువులో మస్తు రువడున్నారట. పిల్లలు బాగా చదువుతున్నారు. ఆటలలో పాటలలో అన్నిట్లలో ముందుగా ఉంటున్నారు. ఏదైనా ఒక విషయం చెప్పగానే తొందరగా గ్రహించేటువంటి జ్ఞాపకశక్తి కూడా చాలా బాగుంది పిల్లలకి. డ్రెస్సింగ్ కానీ స్కూల్కి రావడం కానీ చాలా క్రమశిక్షణగా వస్తున్నారు సార్. వీళ్ళకిద్దరు టీచర్లను పెట్టిర్రు. వైలు డ్రెస్లతో పాటు పగటీలు బువ్వ సుధ పెడుతున్నారు. బట్టీలు ఓనర్లు సుధ పోరలను దినం ట్రాక్టర్లు స్కూల్ కు పంపిస్తుర్రు. వాళ్ళు మాకు ఈ దుమ్ములో ఉంటేనే మాకు ప్రాబ్లం. వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ లాగా కాకుండా వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని మేము కృషి చేస్తున్నాం. మా ఎమ్మటుంటే ఖరాబ్ అవుతారని అవ్వయ్యలు మంచిగా పాఠాలు చెప్తున్నారని పోరలది చిన్న మురిపం కాదు. उधर भट्टी में रहे तो बच्चा लोग पूरा खराब हो जाता, पूरा इधर उधर घूमते फिरते रहता. इधर स्कूल में आए तो अच्छा रहता बच्चा लोग. కూలోళ్ళ పిల్లలని ఏర్ చేసి సైడ్ కానే కాకుండా కడమ జిల్లాల సుతి ఇసొంటి ఉపాయం చేస్తే బాగుంటదేమో.